అపవాదిని ఎదిరించుడి, వాడి మీ వద్ద నుంచి పారిపోవును. సో యూ షుడ్ రెసిస్ట్ ఇట్. బయటకు పోవా అని చెప్పి నువ్వు గద్దిస్తేనే కదా ఆడు బయటకు పోయేది. నువ్వు అలా ఏం చేయకుండా అలాగా కూర్చుని అమ్మో నాలో దురాత్మ ఉందా, నేను అలా చేయాలి, ఏం చేయాలి అని కూర్చుంటే ఏం కుదరదు. సో యూ షుడ్ రెసిస్ట్ ద డెవిల్, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫ్లీ. ఆయనను అప్పగింపవలనని సిమియోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను. మెంటల్ ఆపరేషన్. అపవాది ఏం చేస్తాడంట, నీ హృదయంలో ఆలోచనలు పుట్టిస్తాడంట. ఎటువంటి ఆలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు కావచ్చు, సెడక్టివ్ ఆలోచనలు కావచ్చు, అవునా, సూసైడల్ థాట్స్ కావచ్చు, టార్మెంటింగ్ థాట్స్, నిన్ను శోధించే థాట్స్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళని తిట్టే విధంగా, వాళ్ళ అంత మాటలు తిట్టే విధంగా నీకు శోధిస్తూ ఉంటాడు. చెడ్డ తలంపులు కలిగే విధంగా నిన్ను శోధిస్తూ ఉంటాడు. అపవాది నీ హృదయంలో తలంపులు పెడతాడంట. అర్థమవుతుందా అండి? నీకు అంత మాటలు ఏమీ లేకుండానే ఊరికనే అంత మాటలు నీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే ఈ బూతులు తిట్టాల్సిన అంత మాటలు ఏదో ఒకటి తిడతా ఉన్నావా, బూతులు అంత మాటలు వాడుతూ ఉన్నావా, తిడతా ఉన్నావా, నెక్స్ట్ సూసైడల్ థాట్స్ వస్తూ ఉన్నాయా, లేకపోతే విచిత్రంగా నీ కంట్రోల్లో నీకు లేకుండా ఏం జరుగుతుంది ఏంటో నీకు అర్థం కావట్లేదా? సో ఇదొక సూచన, నీలో కూడా ఒక దురాత్మ నివాసం చేస్తుంది. సో నువ్వు కూడా ఏం చేయాలా? ఇక్కడ చూడండి, యూదా ఉన్నాడు. యూదాలకి ఏమైంది? 2nd verseలో, ఇంగ్లీష్లో కూడా 2nd verseలో ఉంది, చూడండి. సో ఇట్ వాస్ డ్యూరింగ్ సప్పర్, భోజనం తినే సమయంలో, సాటన్ హ్యావింగ్ ఆల్రెడీ పుట్ ది థాట్ ఆఫ్ బిట్రయింగ్ జీసస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జూడస్ ఇస్కరియోట్, సైమన్స్ సన్. సో ఇస్కరియోతు యూదా మనసులో ఆలోచన పెట్టేసిందంట ఆల్రెడీ. సో నీకు తెలియకుండానే విచిత్రమైన ఆలోచనలు, అంటే నిన్ను నువ్వు పాడు చేసుకునే ఆలోచనలు, నిన్ను నువ్వు నీ శరీరాన్ని గాయపరుచుకునే ఆలోచనలు కానీ, సూసైడల్ థాట్స్ కానీ, అంత మాటలు కూడా ఎవరికి చనిపోవాలని ఉండదు. కానీ ఈ దురాత్మ ఒకటి మనిషిలోకి దూరిన తర్వాత అంత మాటలు ఎలాంటివే వస్తూ ఉంటాయి. నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు ఇక్కడ ఎందుకు బతుకున్నావు, నిన్నే ఎవరు చూస్తున్నారు అని చెప్పి సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే పిచ్చిగా అంత మాటలు బూతులు తిడతా ఉంటారు, లేకపోతే చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవరినైనా చూసినప్పుడు. సో నీకు ఎవరిని చూసినా సరే ఇట్లాంటి పరిస్థితులు నీకు కనబడుతున్నాయంటే నీలో కూడా ఒక దురాత్మ ఉండి నిన్ను ఆడిస్తూ ఉంది. తోలుబొమ్మల ఆట అని మనం చూస్తూ ఉంటాం. మనకు తెలుసు, ఒక వ్యక్తి పైన కూర్చుని తాళ్ళు స్ట్రింగ్స్ ఉంటాయి, ఈ ఫింగర్స్కి స్ట్రింగ్స్ పెట్టి వాడు ఏం చేస్తాడు, కింద ఒక బొమ్మ ఉంటుంది, దాన్ని చేయి లెగడానికి ఈ ఫింగర్ ఎలా అంటాడు, దాని కాలు లెగడానికి ఎలా అంటాడు, ఇట్లా ఒక్కొక్క ఫింగర్ వాడి అదేదో బయట చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ బొమ్మ నిజంగానే అక్కడ మాట్లాడుతుంది, లేకపోతే ఇలాగ డ్యాన్స్ చేస్తుంది, ఇలా మూవ్ అవుతుంది అని అనుకుంటాడు. కానీ పైనుంచి ఒకడు ఆ కాలు లేచేలాగా, చేయి లేచేలాగా, నోరు మాట్లాడేలాగా ఒకటి చేస్తున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లే. సో నీలో ఒకడు ఉన్నాడు కాబట్టే వాడు నిన్ను ఏం చేస్తున్నాడు, ఆ దురాత్మ నీ నోటిని వాడుకుంటుంది, నీ చూపుని వాడుకుంటుంది, నీ తలంపులను వాడుకుంటుంది, నీ యొక్క బలహీనతను అది వాడుకుని నిన్ను చంపే విధంగా, నువ్వు చనిపో, నువ్వేం చేస్తున్నావు, నువ్వు బతుకుండి ఏం ప్రయోజనం అని చెప్పి సూసైడల్ థాట్స్ కానీ, మెంటల్ థాట్స్ కానీ అన్నిటినీ కలగజేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, ఫాస్ట్ అండ్ ప్రే. సో దిస్ ఈస్ ద సెకండ్ సైన్ దట్ యు ఆర్ హ్యావింగ్ అ డీమన్ ఇన్ యువర్ లైఫ్. సో నీ జీవితంలో ఒక దురాత్మ పనిచేస్తుంది, నీ జీవితాన్ని అది కబ్జా చేసి నిన్ను ఆడిస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఇదొక సూచన. సో మూడవదిగా చూద్దాం. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ థాట్స్ అన్నీ కూడా మీకు మీరుగా వచ్చిన థాట్స్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. దురాత్మ నీకు ఇస్తుంది తప్ప నీవుగా వచ్చిన థాట్స్ కాదు. నీకు నువ్వు అనుకుంటే అలా చూసింది కాదు, అలా మాట్లాడింది కాదు, అలా చేసింది కాదు, అలా జరగాలని అనుకున్నది కూడా కాదు. ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు నీకు ఏ ఆలోచన ఉండదు, కానీ చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి, చెడ్డ క్రియలు చేయాలనిపిస్తుంది అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ బట్ ది డెవిల్ విచ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యూ. నీలో ఉన్న ఆ దురాత్మ నీకు ఇవన్నీ కలగజేస్తుంది. సో అందుకనే ఇదొక సూచన, ప్రార్థన చేయి, 3 రోజులు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. లేకపోతే ఎవరైతే బలంగా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటుగా ప్రార్థన చేసి ఎదిరించు, గద్దించు అపవాదిని, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. సో మూడవదిగా, సో అంత మాటలు కూడా నెగిటివ్ ఎమోషన్సే. అంత మాటలు కూడా ఎవరికైనా సరే మూడవ సూచనగా
ఎవరికైనా సరే అంత మాటలు నెగిటివ్ థాట్సే, అంత మాటలు నెగిటివ్ ఎమోషన్సే. ప్రతి దానికి కూడా డిప్రెషన్, ప్రతి చిన్నదానికి నువ్వు ఏమి అన్నా అనకపోయినా, సరిగ్గా మాట్లాడకపోయినా డిప్రెషనే, మాట్లాడినా డిప్రెషనే, ఏదైనా సరదాగా ఒక మాట అన్నా సరే డిప్రెషనే. సో డిప్రెషన్ అనేది బాగా కనబడుతుందా? అన్ఫర్గివ్నెస్ అనేది బాగా కనబడుతుందా? ఎవరిని నేను క్షమించను, వాళ్ళని నేను చచ్చినా వాళ్ళని క్షమించను అని అంటున్నావా? సో ఈ రేజ్, ఈ యొక్క ప్రతీకారం తీర్చుకునే ఆలోచన మనుషులకి లేదు. ఎవరికి ఉందంట? సాతానుకు ఉందంట. నన్ను ఇలా పడేస్తావా పరలోకం నుంచి, చూస్తా నువ్వు నా బిడ్డలు, నా సంతానము, నా యొక్క వారసులు, నా ప్రియ కుమారులు అని నువ్వు అనుకుంటున్నావు కదా, వాళ్ళందరి మీద నేను ఎలా ప్రతీకారం తీర్చుకుంటానో చూడు, నిన్ను ఎలా ఇబ్బంది పెడతానో చూడు, నిన్ను నేను ఎలా బాధపడతానో చూడు అని చెప్పి సాతాను గారు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇంతలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో చూడండి, 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. సో డిప్రెషన్, అన్ఫర్గివ్నెస్, సూసైడల్ టెండెన్సీ, అంత మాటలు చచ్చిపోదాం, ఎక్కడికైనా ఒక కొండ ఎక్కినప్పుడు, లేకపోతే ఒక ఇంటి వరండాలోకి వెళ్ళినప్పుడు సడన్గా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. వరండాలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక చెట్టు ఎక్కుతున్నప్పుడు, లేకపోతే ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి దూకేద్దామా, లేకపోతే బస్సు స్పీడ్గా వెళ్తున్నప్పుడు తల బయటకు పెట్టేద్దామా, ఇట్లాంటి థాట్స్. లేకపోతే బైక్ నువ్వు మామూలుగానే డ్రైవ్ చేస్తున్నావు, కారు నువ్వు మామూలుగానే డ్రైవ్ చేస్తున్నావు, సడన్గా స్పీడ్గా వెళ్ళిపోయి దేన్నైనా గుద్దేద్దామా అనే థాట్స్ నీకేమైనా వస్తున్నాయా? బీ అవేర్. సో యాంగర్, కోపం, విపరీతమైన కోపం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. నీకు అర్థం కావట్లేదా? నాకు అర్థమైంది, నీలో ఆ కోపాన్ని కలగజేసే దురాత్మ ఉంది. అందుకనే చూడండి, డీమోనిక్ డెలివరెన్స్ చేసేటప్పుడు ఒక వ్యక్తిలో ఏ దురాత్మలు ఉన్నాయో ఆ దురాత్మలన్నీ కూడా మనకు కనబడతాయి. డీమోనిక్ డెలివరెన్స్, ఒక దురాత్మని వదలగొట్టేటప్పుడు, ఒక వ్యక్తిలోంచి ఒక దురాత్మని వదలగొట్టేటప్పుడు కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడా? దెర్ ఈజ్ అన్ యాంగర్ స్పిరిట్ దేర్. ఫైటింగ్ స్పిరిట్, లేకపోతే బూతులు తిట్టే విధంగా ఏదైనా ఒక దురాత్మ బూతులు తిడుతుందా? బ్లాస్ఫెమీ. సో ఇటువంటి దురాత్మలు అన్నీ కూడా ఉన్నాయి ఆ మనిషిలో. సో చాలామంది అనుకుంటారు ఒక మనిషిలో ఒక దురాత్మ ఉంటుందేమో, లేకపోతే 2 ఉంటాయేమో. అంటే మనకు బైబిల్లోనే ఉంది కదా అవునా, లీజియన్ అంటే 6000 లీజియన్, అవునా. సో ఒక వ్యక్తిలో అన్ని వేల దురాత్మలు ఉన్నాయి. సో అన్ని వేల దురాత్మలు కనబడతాయి, ఉంటాయి. ఒక ఇంట్లో కిందనే ఉంటాయి. దాని పని ఏంటంటే ఒక వ్యక్తిలోనే ఇన్ని వేల దురాత్మలు ఉన్నాయి. ఆ వ్యక్తి అన్ని వేల దురాత్మలు పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అందరినీ కంట్రోల్ చేస్తున్నాడంట. ఆ ఊరిని కంట్రోల్ చేస్తున్నాడు, అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఎవడు కూడా దగ్గరికి రావడానికి వీల్లేదు, ఎవడు కూడా చేయి వేయడానికి వీల్లేదు. ఎవడైనా ఎదురు తిరిగినా, లేకపోతే ఎవరైనా ఏ విధంగా అయినా సరే ఏదైనా చేస్తున్నారన్నా రాళ్ళు పెట్టి కొట్టేసేటోడంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చంపే ప్రయత్నం చేసేటోడంట. అవునా, మనం బైబిల్లో చూస్తుంది ఇదంతా కూడా. సో కోపము, డిసప్పాయింట్మెంట్, ప్రతి దాంట్లో కూడా నేను ఎందుకు సాధించలేకపోతున్నాను, నాకు ఎందుకు ఇలా అవుతుంది, నా జీవితం ఎంతేనా, డిసప్పాయింట్మెంట్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎ స్పిరిట్. హెవీనెస్, భారభరితంగా ఏదో లోపలుంది, ఏదో తెలియని ఒక బాధ ఉండిపోయింది, ఏదో తెలియని ఒక వెయిట్ నువ్వు క్యారీ చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది. మొత్తం అంతా ఏదో 2 బస్తాలు నీ మీద వేసేస్తే నువ్వు ఆ 2 బస్తాలు మోసుకుని నువ్వు ఎంత భారంగా తిరుగుతావో అంత భారంగా అనిపిస్తుంది నీ జీవితం అంతా కూడా. సో ఇట్లాంటి సూచనలు ఏం కనబడుతున్నా సరే నెగిటివ్ ఎమోషన్స్, ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏం కనబడుతున్నా సరే నీ జీవితంలో యూ హ్యావ్ ఎ డిమన్. ఇంకా మళ్ళీ ఇంకో మాట ఏం లేదు, మళ్ళీ ఏం ఆలోచించాల్సిన పని లేదు. సో ఇదంతా ఎట్లా అంటే ముందుగానే నువ్వు జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే లోపలికి వచ్చింది, నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని గెంటేసే ప్రయత్నం చేయకుండా దాన్ని అలా వదిలేసావా, నీ జీవితంలో అన్నిటినీ దోచుకుంటుంది, అన్నిటినీ చంపేస్తుంది, అన్నిటినీ మోసం చేసి మరి దర్జాగా పోతుంది. సో బీ అలర్ట్. సో 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను. దేవుడు మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అది. సో పిరికితనము కలిగిన ఆత్మని మనకి ఇవ్వలేదు,
కానీ అంత మాటలు ఈ నెగిటివ్ ఎమోషన్స్, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, కోపము, చిరాకు, అవునా, ఇవన్నీ కూడా కనబడుతున్నాయా? యూ హ్యావ్ అ డీమన్. ఐజియా 61:3, యెషయా 61:3. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నవారికి, అంటే మనకే బాధపడే ప్రతి ఒక్కరికి దేవుడు ఏమేమి ఇస్తున్నాడంట గమనించండి. ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆ, స్తుతి వస్త్రమును, భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన సిమ్టమ్స్కి ఇక్కడ ఉన్న వాక్యానికి సింక్ అయిందా లేదా? దేవుడు ఏమంటున్నాడు? నీకు భారంగా ఉందా? దేవుడు దాన్ని, ఆ భారాన్ని తీసివేసి ఏమిస్తాడంట? స్తుతి వస్త్రం ఇస్తాడంట. అవునా? ఇక్కడ మనం చదువుకున్న స్క్రిప్చర్స్ని బట్టి దేవుడు మనకి భయపడే ఆత్మనివ్వలేదు, డిప్రెషన్లో ఉండే ఆత్మనివ్వలేదు, కోప్పడే ఆత్మనివ్వలేదు. మరి ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దురాత్మ నుంచి వచ్చినాయి. దురాత్మ యొక్క ఫాలోవర్స్ ఇవన్నీ కూడా. దురాత్మ దగ్గర ఉన్న వివిధమైన దురాత్మలు ఇవి. అర్థమవుతుందా? సో నాలుగవ సూచన. సో నీలో ఒక దురాత్మ ఉందా అని నీకు డౌట్ వచ్చిందా? సో 4వ సూచన ఏంటి అంటే ఇంటెన్స్ డిజైర్స్. విపరీతమైన డిజైర్ని మనం ఏమంటాం? కోరికలు. ఇంటెన్స్ డిజైర్స్, విపరీతమైన కోరికలు. ఎటువంటి కోరికలు అంట? డ్రగ్స్. అవునా? డ్రగ్స్ అంటే ఆల్కహాల్, సిగరెట్, స్మోకింగ్, ఈ డ్రగ్స్ ఏవో కొకైన్లు గికైన్లు ఏవో ఉంటాయి కదా, అవన్నీ. మత్తు పానీయాలు, మత్తు ద్రవ్యాలు అని అంటాం కదా, ఇవన్నీ కూడా ఇంటెన్సే. ఇవన్నీ కూడా ఆగలేరు వాటిని. వాళ్ళు అంటారు మేము మానేసామని. కానీ ఎవరైనా తాగుతున్నారన్నా, ఎవరైనా స్మోక్ చేస్తున్నారన్నా, ఎవరైనా ఈ వాడుతున్నారనగానే వాళ్ళకు కూడా అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి నువ్వు కూడా తాగు, ఏం కాదులే, ఒకటే కదా, రెండే కదా, ఒక బాటిలే కదా, 2 బాటిల్లే కదా, ఏం కాదులే, అప్పుడప్పుడు తాగొచ్చులే అని చెప్పి నిన్ను ప్రేరేపితం చేసేది బయట నుంచి చేయదు, లోపల ఉన్నదే చేస్తుంది. నీకు ప్రేరేపణ కలగజేసేది బయట నుంచి ఎవడో వచ్చి నీకు ప్రేరేపణ కలగజేయడు. నీ లోపలే ఒక దురాత్మ ఉంటుంది, అదే నీకు ఈ కోరికలన్నీ కలగజేస్తుంది. స్త్రీలను చూసినా, పురుషులను చూసినా నీకు వివిధమైన చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా? సో దానికి కూడా ఇదే కారణం, ఇంటెన్స్ డిజైర్స్. సో స్మోకింగ్, అన్గాడ్లీ థింగ్స్, ఇవన్నీ కూడా దీని యొక్క సూచనలు. రోమన్స్ 8:15 చూడండి. ఈ పనులన్నీ చేస్తారు, తాగేస్తారు, చేయాల్సిన హేయమైన కార్యములు అన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరుచుకున్నట్టుగా అయ్యో నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, ఎందుకు ఇలా చేశాను అని చెప్పి వాళ్ళు ఇంకా బాధపడడం స్టార్ట్ చేస్తారు. నేను తాగకూడదు అనుకున్నాను, అయ్యయ్యో నేను ఎందుకు తాగేశాను, అయ్యయ్యో ఈ కార్యం నేను మానేశాను, ఈ యొక్క సాతానికి సంబంధించిన, ఈ యొక్క సెడక్షన్కి సంబంధించినవి, లేకపోతే లస్ట్కి సంబంధించిన కార్యాలన్నీ కూడా నేను మానేశాను కదా, నేను ఎందుకు మళ్ళీ ఈ మోహపు చూపుకి మళ్ళీ నేను అట్రాక్ట్ అయ్యాను, లేకపోతే ఈ స్త్రీలకి, ఈ పురుషులకి నేను ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాను, నేను ఇది మానేశాను కదా అని చెప్పి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిపెంట్ అవుతారు. సో ఆ నేచర్ ఏంటి? అపవాది వాళ్ళని బాగా ఇంటెన్స్ చేసేసి జరిగించాల్సిన నష్టాన్ని జరిగించేసి అప్పుడు ఇంకా ఇలా కళ్ళుని ఇలా మూసేసి అంత చేసేసి ఒకసారిగా ఇలా తెరిచేసరికి ఏమవుతుంది? అయ్యయ్యో నేను ఈ పని ఎందుకు చేశాను, నేను ఇది చేయకూడదు అనుకున్నాను, ఇది ఎందుకు నేను చేశాను, నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ పశ్చాత్తాపడతారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే బయట నుంచి ఒక దురాత్మ వచ్చి నిన్ను ఎలా చేయట్లేదు, నీ లోపలే ఉంటుంది, నీ లోపలే ఉండి నిన్ను ఇలా నడిపిస్తూ ఉంటుంది. సో రోమన్స్ 8:15 చదువుదాం. ఏలయనగా మరలో భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. భయపడ్డానికి నీకు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మని ఇచ్చాడంటే దేవుడు. నువ్వేం చేస్తున్నావు? ప్రతిదానికి కూడా ఒక పని అయిపోయిన తర్వాత నువ్వు రిపెంట్ అవుతున్నావు, అయ్యో నేను ఇది చేశానే అని. కానీ ఇట్లాంటి ఇంటెన్స్ డిజైర్స్ అనేవి నీ జీవితంలో కనబడుతున్నాయా? కనపడినప్పుడు యూ షుడ్ ప్రే మోర్. ప్రేయర్ చేసుకోవాలా. ప్రేయర్ చేసుకోకుండా ఇదే పోతుందిలే, అదే పోతుందిలే అనుకుంటే నీ జీవితంలో నుంచి చాలా పోతాయి. అపవాది ఎప్పుడు కూడా నీ ఇంట్లోకి వచ్చేది, నీ శరీరంలోకి వచ్చేది, నీ జీవితంలోకి వచ్చేది ఏదో తెస్టేసి కూర్చుందా అని కాదు, నీకు సంబంధించినవన్నీ కూడా వాడి వశం చేసుకోవాలని.
మనం అనుకుంటాం యేసయ్య చెప్తాడు నాకు సంబంధించినవన్నీ కూడా నీవే అని అంటాడు. అయితే సాతాను గడు అంటాడు ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నీకు సంబంధించిందంతా నాది, నేను అనుకున్నట్టుగా, నేను చేయాలనుకున్నట్టుగా, నేను జరిగించాలనుకున్నట్టుగా జరిగిస్తా అని చెప్పి నీ జీవితాన్ని వాడు కబ్జా చేసుకొని వాడి ఇష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని పాడు చేస్తాడు. ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని హత్య చేయాలని అనుకోడు. ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని పాడు చేయాలని అనుకోడు. ఎందుకంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన మనకి అటువంటి లక్షణాలు ఉండవు. మరి ఎందుకు ఒక వ్యక్తికి ఆ లక్షణాలు వస్తున్నాయంటే ఆ దురాత్మలు వచ్చి ఎప్పుడైతే వీళ్ళని నివాసం చేస్తున్నాయో, ఎప్పుడైతే ప్రేరేపితం చేస్తున్నాయో అప్పుడే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆయన చాలా మంచోడండి, కానీ ఆ పని ఆయన చేశాడంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎస్, ఆయన మంచోడే, కానీ ఆయన ఆ పని చేయడానికి కారణం ఎవరు? దురాత్మ. సో అది గుర్తుపట్టండి. అంతే తప్పితే జనాలందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? దే విల్ హేట్ దట్ పర్సన్. వాళ్ళు ఇంకా ఎట్లా అంటే తృణీకరిస్తారు మొత్తానికి. ఇంకా జీవితంలో వాళ్ళ ముఖం చూస్తే పాపము, వాళ్ళ జోలికి వెళ్తే పాపము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. కానీ ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. ఆ చేసిందంతా కూడా ఎవరు? మనిషి కాదు, దేవుని దురాత్మ ప్రేరేపితం చేసి వశం చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంది. నువ్వు అది తెలుసుకోవే. మనుషులు తప్పు చేశారు అంటే దానికి కారణము, దాని వెనకాల దురాత్మ చేపిస్తుంది ఇదంతా కూడా. సో నీకు ధైర్యము, నీకు నిజంగా దాన్ని ఎదిరించాలి, దాన్ని ఎలాగైనా సరే అడ్డుకోవాలంటే ప్రార్థన చేసి నువ్వు దాన్ని జయించు. సో సాతానికి ఇవన్నీ కూడా ఆహారము. నువ్వు స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం, వ్యభిచరించడం, ఇవన్నీ కూడా దానికి ఆహారం. కాబట్టే అది నువ్వు చేసే దాన్ని బట్టి అది బలపడతా ఉంటుంది నీ జీవితంలో. సో దట్ ఈస్ వాట్. సో 5th సైన్. సో 4వది ఏంటి? ఇంటెన్స్ డిజైర్స్. విపరీతమైన కోరికలు నీకు కలుగుతున్నాయా? నీలో దురాత్మ ఉన్నట్టే. సో 5వది, నీ నాలిక నీ వశంలో ఉండదు. నీ నాలిక నీ కంట్రోల్లో ఉండదు. ఇది 5వ సూచన. సో ఏంటి ఈ సూచన? నీ నాలిక నీ కంట్రోల్లో అస్సలు ఉండదంట. ఎప్పుడూ కూడా నీ నోట్లోంచి ఎప్పుడు కూడా శాపములే వస్తూ ఉంటాయి. శపిస్తానే ఉంటాడు ఆ వ్యక్తి, అబద్ధాలు చెప్తానే ఉంటాడు, అన్నీ కూడా మోసాలు చేస్తూనే ఉంటాడు. యాంగ్జైటీ, ఎప్పుడు కూడా వీళ్ళ గురించి వాళ్ళకి చెడ్డగా చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళకి చెడ్డగా చెప్పడం, గాసిప్, యాంగ్జైటీ, అంత మాటలు కూడా కుతూహలం అనమాట. ఈ విషయం వాళ్ళకి చెప్తేనే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు, లేకపోతే ఈ విషయము వీళ్ళకి ఈ మంచి జరగడానికి నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ఎలాగైనా సరే ఇది ఆపేయాలి అని చెప్పి ఏదో ఒక కుతంత్రాన్ని వాళ్ళు కావాలని ఆలోచించి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ నోటితో చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి గుణము, నేను అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను కానీ ఆడేస్తున్నాను, లేకపోతే నా నోరు నేను ఆశీర్వాదకరంగా ఉంచుకుందాం అనుకుంటున్నాను కానీ కోపం వచ్చేసరికి నేను కంట్రోల్ చేసుకోలేక ఆ బూతులు తిట్టేస్తున్నాను అనుకుంటున్నావా? నీకు ఆ బూతులు లోపల నుంచే వస్తున్నాయి, బయట నుంచి రావట్లేదు. అంటే నీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి? అప్పుడప్పుడు వచ్చి పోవట్లేదు వర్షంలాగా, ఆల్రెడీ లోపల ఉంది. అందుకనే కొంచెం అంటించంగానే సిర్రమని వస్తుంది రాకెట్ లాగా. అపవాది వచ్చి అంటిస్తాడు ఉంటాడు, అంటించేసరికి ఇంకా రాజేస్తాడు. రాజేసిన తర్వాత ఏమవుతుంది? నీలోంచే ఉప్పొంగుతున్న వరదలాగా బయటకు వచ్చేస్తాయి బూతులు, చెడ్డ మాటలు, శపించే మాటలు, హేయమైన మాటలు. ఎప్పుడు ఎవరు వినని మాటలే వస్తాయి నీ నోటి నుంచి. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. వీళ్ళ గురించి వాళ్ళకి చెడ్డగా చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళకి చెడ్డగా చెప్పడం, అన్నీ కూడా ఇటువంటి పనులే జరుగుతున్నాయా? నీలో ఒక దురాత్మ ఉంది. ముందు నువ్వు డెలివరీగా నీకు నువ్వు ప్రార్థన చేసుకో, ఉపవాసంతో ప్రార్థనలో ఉండు. ప్రభా, ఈ నేచర్ నాలో ఉండకూడదు, నేను ఎలా అబద్ధాలు చెప్పకూడదు, నేను నీతి నిజాయితీతో ఉండాలా, నేను సత్యంగా జీవించాలి ప్రభా, నన్ను ఈ విధంగా మార్చి ప్రభా, ఈ దురాత్మ నుంచి నన్ను విడుదల చేయి ప్రభా, నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసినప్పుడే నీకు ఇవన్నీ విడుదల జరుగుతాయి. సో మనకి నాలుక గురించి చక్కగా యాకోబు 3వ అధ్యాయంలో మొత్తం అంతా కూడా మనం చదువుతాం. యాకోబు 1వ అధ్యాయము 26వ వచనంలో కూడా నాలుక గురించి ఉంటుంది. మనకి సామెతలు 18వ అధ్యాయము 20-21లో కూడా మనం చదువుతాం నాలుక గురించి. సామెతల్లో అనేక చోట్ల నాలుకల గురించి, నాలిక యొక్క మోసాల గురించి, నాలిక వల్ల నీకు కలిగే నష్టాల గురించి అక్కడ మనం చదువుకోవచ్చు. సో బికాస్ ఆఫ్ టైమ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డీప్ ఇన్ టు ఆల్ ది స్క్రిప్చర్స్. సో తర్వాత చూడండి, ఈ యొక్క వ్యభిచార ఆత్మ. 6వది ఏంటి? వ్యభిచార ఆత్మ, సెక్షువల్ ప్రొవర్షన్.
సో స్పిరిట్ స్పౌజెస్ అంటే ఎప్పుడు చెప్తా ఉంటాను కళల గురించి. కళల్లో ఎప్పుడు కూడా నీకు తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి వ్యభిచరిస్తూ ఉంటారు కళల్లోనే. సో స్త్రీలకు పురుషులు, పురుషులకి స్త్రీలు, అవునా. స్పిరిచువల్ స్పౌసెస్ కానీ, లేకపోతే హేయమైన చిత్రాలు చూడడం కానీ, అడల్టరీ కానీ, అవునా. సో ఇంకా ఇప్పుడు కొత్తగా లాస్ ఏవో ప్రవేశపెట్టారని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మేము పెళ్లి చేసుకుంటాం, మేము పిల్లలు కంటాం, మేము ఉంటాము అని చెప్పి లెస్బియన్స్ కింద, నెక్స్ట్ గేస్ కింద ఇవన్నీ రూల్స్ వచ్చినాయి. మనం మాట్లాడుకోవాలి, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుంటాం. అయ్యో ఈ మాట్లాడుతున్నారు ఏంటి అనడానికి కాదు, బయట అందరూ మాట్లాడుకున్నప్పుడు లేదు. కానీ దీని గురించి నువ్వు తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నాడు, అయ్యో అని చెప్పి చెవులు మూసుకుంటావా? సో దీస్ ఆర్ ఆల్ డీమన్స్. దురాత్మల లోపల ఉంటేనే ఇలాంటి చెత్త వేషాలు వేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో దేవుడు సృష్టించిన సృష్టి ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులేంటి. నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఎవరు? అబ్బాయి కాదు, అమ్మాయి పెళ్లి చేసుకుంటుందంట. నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, ఎవరు? అమ్మాయి కాదు, అబ్బాయిని పెళ్లి చేసుకుంటారంట, అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట. వాళ్ళిద్దరు కలిసి జీవిస్తారంట, పెళ్లి చేసుకుంటారంట, బతుకుతారంట, పిల్లలు కంటారంట. ఇవన్నీ కూడా ఏంటి అంటే డీమోనిక్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా లస్ట్ అనే దురాత్మ బాగా పనిచేస్తుంది వాళ్ళలో. ఇంకా మళ్ళీ ఏం ఆలోచించాల్సిన పనిలే. నేను బాగానే చూద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఆ తలంపులు వచ్చేస్తున్నాయి అంటున్నావా, బయట పడలేకపోతున్నావా, చూడకూడదంటూనే నీ ఫోన్ అక్కడికి వెళ్ళిపోతుందా, లేకపోతే చూడకూడని అన్నీ చూస్తున్నావా, లేకపోతే కళల్లో అంత మాటలు కూడా వీళ్ళతోనే నీకు సరిపోతుందా నీ జీవితం అంతా కూడా? ఇంకెన్ని రోజులు? ఇప్పటికైనా బయటపడు. నువ్వు అలాగే ఎప్పుడైతే ఆ కళలన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నావో, ఈ లక్షణాలన్నింటినీ కూడా నువ్వు వదిలేస్తున్నావో, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఎవరైనా ఒక వ్యక్తి, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, ఏంటి లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళకైనా ఇటువంటి స్వభావాలు, ఇటువంటి గుణాలు, ఇటువంటి దురాత్మలు ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కలిసి లేరు. దే గాట్ డివర్స్డ్. వాళ్ళు డైవర్స్ తీసుకుని విడిపోయారు. మరి పిల్లల సంగతి ఏంటి? అంతే, దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్స్. ఎందుకని? ఈ వ్యభిచార ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో గుడితనాన్ని మామూలుగా కలగజేయదు. వాళ్ళకి అసలు ఏమీ కూడా ఉండదు. ఈ సొసైటీ ఏమనుకుంటుంది, లేకపోతే పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సంఘస్థులు ఏమనుకుంటారు, ఎవరికైనా తెలిస్తే నా పరువు ఏమవుతుంది, ఏం ఉండదు. అంత గుడితనాన్ని, అంత బోల్డ్నెస్ని కలగజేస్తుంది. ఏంటది? ఈ వ్యభిచార ఆత్మ. కళల్లో పనిచేస్తుంది, క్రియల్లో పనిచేస్తుంది, మనుషుల్లో పనిచేస్తుంది. చాలామందికి ఇంకో పెద్ద టాలెంట్ ఉందని చెప్తా ఉంటారు. ఏంటి ఆ టాలెంట్ తెలుసా? ఎవరిని చూసినా నేను పడేస్తా, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అరే నాయనా, నువ్వు పడేసేది నీ టాలెంట్ కాదు నాయనా, నీ లోపల ఉన్న దురాత్మ వాళ్ళని బాగా వశం చేసుకుంటుంది, వాళ్ళ జీవితాలను పాడు చేస్తుంది. నీ గొప్పతనం కోసం వాళ్ళ జీవితాలను నువ్వు పాడు చేస్తున్నావు, వాళ్ళ జీవితాలను నువ్వు డేంజర్లో పెడుతున్నావు. నా టాలెంట్ ఏంటో తెలుసా? నా అందానికి ఎవరైనా పడిపోతారు. నేను ఎవరికి కొంచెం ఏం మాట్లాడినా సరే నాకు వశమైపోతారు, నేను చెప్పిన మాటకు లోబడిపోతారు. ఇవన్నీ లక్షణాలు నువ్వు అనుకుంటున్నావు నీ గొప్ప అని చెప్పి. నీ గొప్ప కాదు. నువ్వు అంతలా చేసావు కదా, నీకు మనశ్శాంతి ఉందా? డూ యూ హ్యావ్ పీస్ఫుల్ మైండ్? డూ యూ హ్యావ్ నైస్ స్లీప్? చెప్పు నాకు. నీకు ఉండదు. హ్యాపీగా గడిపామా, మత్తులో బతుకుతున్నామా అన్నట్టుగా నువ్వు ఉంటావు తప్పితే నీకు అసలు మంచి నిద్ర లేదు. అండ్ నెక్స్ట్ నీ కుటుంబంలో శాంతి సమాధానమే లేదు, ఎవరికి ఏ రిలేషనే లేదు. నీ తల్లితో, తండ్రితో, నీ యొక్క తోబుట్టులతో నీకు అసలు సంబంధాలే ఉండవు. నీకు అంత మాటలు బయట సంబంధాలు తప్పితే ఇంట్లో సంబంధం అసలు ఉండదు నీకు. సో ఇవన్నీ జరుగుతున్న విషయాలే. అందరూ కూడా ఇదంతా అంతే బ్రదర్, వాళ్ళు అంతే అలాగే ఉన్నారు, మొండోళ్ళు బ్రదర్, అది బ్రదర్ అంటే కాదమ్మా. మొండోళ్ళు గిండోళ్ళు అని చెప్పి చెప్పుకుంటా కూర్చుంటే ఏం కుదరదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, నార్మల్గా నీ ఇంట్లో నువ్వు చేసుకునే ప్రార్థన వేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు చేయాల్సిన ప్రార్థన వేరు. ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఇది మామూలు దురాత్మ కాదు. ఇది వ్యభిచార ఆత్మ అందరినీ చంపేస్తుంది, అందరినీ నాశనం చేస్తుంది, వాళ్ళ జీవితాలను పాడు చేస్తుంది. సో ఈ దురాత్మ నుంచి నువ్వు విడుదల పొందాలి తప్పితే నా వల్ల కావట్లేదు, మా ఆయన నేను ఎంత చెప్పినా వినట్లేదు, మా ఆవిడ నేనేం చెప్పినా వినట్లేదు, కంట్రోల్లో ఉండట్లేదు అంటే ఏం చేయలేం. ప్రేయర్ చేస్తేనే మారుతారు. ఆ దురాత్మని
నువ్వు గద్దించాలి, ఆ దురాత్మను నువ్వు గద్దించాలి. ఉపవాసంతో ప్రార్థన చేయి, ప్రార్థన బాగా చేసే వాళ్ళని పిలుచుకుని ప్రార్థన పెట్టించుకోవాలి. నువ్వు వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయి, ఆ దురాత్మను వదలగొట్టుకోవాలి. అపవాదిని ఎదిరిస్తేనే వాడు పారిపోతాడు తప్పితే అండ్ అలాగా మనం ఏం చేయలేకపోతున్నాను వదిలేస్తే నిన్ను కూడా నాశనం చేస్తాడు. సో ఇంకొక సూచన ఏంటి, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ లస్ట్ఫుల్ థాట్స్ అండ్ లస్ట్ఫుల్ థింగ్స్, యు ఆర్ హ్యావింగ్ అ డిమన్. మళ్ళీ ఇంకా ఆలోచించాల్సిన పనేలే, అన్నిటికన్నా పెద్ద దురాత్మ ఉంది నీలో. అందుకని దేవుడు యేసయ్య చెప్పాడు, అప్పుడు దాకా 10 ఆజ్ఞల్లో ఉంటుంది, నీ పొరుగువాని యొక్క భార్యనైనా సరే, లేకపోతే దూడనైనా ఆవునైనా సరే, దేన్ని నువ్వు మోహించినా సరే, దేన్ని నువ్వు కావాలని అనుకున్నా అదంతా కూడా పాపమే అని చెప్పి మనం చూస్తాం పాత నిబంధనలో. కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి యేసయ్య ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పాడు. ఎందుకని, నువ్వు మోహపు చూపుతో చూసినా నువ్వు వ్యభిచరించినట్టే. సో చూడండి, యేసయ్యకి చెప్పాల్సిన పని ఏంటి, ఇది సీరియస్ కాబట్టి చెప్తున్నాడు ఆయన, అర్థం చేసుకోండి. సో తర్వాత మనం మరి స్క్రిప్చర్ చెప్పరా బ్రదర్ అంటే చూడండి, హోషేయ 5వ అధ్యాయము 4వ వచనం. ప్రతిదానికి మనం బైబిల్ పరంగా మాట్లాడుకోవాలి తప్పితే ఊరికనే ఏదో టైంపాస్ కోసం ఈ మెసేజ్ వినొద్దు, టైంపాస్ కోసం వినొద్దు. ఇదంతా కూడా దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు ఇవన్నీ కూడా అంటే, నువ్వు ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుని నువ్వు విడుదల పొందుతావని. అలా కాదు వినేసి ఊరుకుంటే నీకేం ప్రయోజనం లేదు, ఈ మెసేజ్ చూసినా ప్రయోజనం లేదు. అందుకే వ్యభిచార ఆత్మ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మోసాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా చాలా మోసం. చాలామంది అంటారు, ఈ వ్యక్తి అసలు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళందరూ కూడా వీళ్ళ వశమైపోతారండి, వాళ్ళు అందరినీ వదిలేసి వీళ్ళతో పాటు వచ్చేయడానికి రెడీ అయిపోతారండి. మరి ఆ దురాత్మ అలాంటిదండి. అందుకనే అయ్యో పాపం అని చెప్పి ఏడవడం మానేసి రోషం తెచ్చుకొని ఏం చేయాలా, ప్రార్థన చెయ్యి. ఇప్పుడు దాకా వదిలేసావా, ఇప్పుడు దాకా ఏం చేయలేకపోతున్నావు అనుకున్నావా, ఇప్పుడు దాకా నీకు నిజంగా నేను ఈ దురాత్మ నుంచి బయటపడాలి అని నీకు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఆ దురాత్మ నుంచి విడుదల పొందుతావు. ప్రభువా నేనేం చేయాలి, నా చేతులు నువ్వు పట్టుకో, ఈ దురాత్మని బయటికి వేళ్లతో సహా పెకిలింపబడే విధంగా నాకు సహాయం చేయ ప్రభువా. యేసయ్య అంటాడు, నా తండ్రి నాటని ప్రతి చెట్టు కూడా పెకిలింప వేయబడును గాక. సాతానుగాడు వేసిన చెట్లన్నీ, సాతానుగాడు వేసిన మొక్కలన్నీ కూడా మనం ముందే చదువుకున్నాం కదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. సో అపవాది ఏ విత్తనాలు అయితే, చెడ్డ విత్తనాలు అయితే నీ జీవితంలో విత్తాడో అవన్నిటినీ కూడా యేసయ్య తీసివేస్తాడు. ఇఫ్ యూ బిలీవ్ అండ్ ఇఫ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్ రిగరస్లీ. నీకు ఆ కళలు ఆగిపోవాలా, ఆ చూపులు మారిపోవాలా, ఆ తలంపులు మారిపోవాలా, ఆ క్రియలు మారిపోవాలా, వాటిపైన నీకు దృష్టి ఉండకూడదు. అప్పుడే నువ్వు డెలివర్ అయినట్టు. చాలామంది అనుకుంటారు డెలివరెన్స్ అంటే ఏదో కింద పడి దొరలేయడం, గట్టిగా అరిచేయడం, ఇదంతా జరుగుతుందేమో అని. కొన్ని విషయాల్లో మాత్రమే అలా జరుగుతుంది. కొన్ని విషయాల్లో నీకు కూడా తెలియకుండా కామ్గా అది ఎలా వచ్చిందో అలాగే పోతాయి. కొన్నిసార్లు సైలెంట్లీ ఇట్ విల్ గో. కొన్నిసార్లు రచ్చ చేసిపోతాయి, గోల చేసిపోతాయి. సో హోషేయ 5:4 వ్యభిచార ఆత్మ ఉందా లేదా? ఉంది. హోషేయ 5వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా, మళ్ళీ చదువు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగక ఉందురు. సో దేవుడిని అసలు పట్టించుకుంటలేదు, చర్చికి రావట్లేదు, దేవుడి మాట వింటలేదు, పాస్టర్లు అంటే చిరాకు, లేకపోతే దేవుని సేవకులు అంటే చిరాకు, దేవుని సేవ అంటే చిరాకు అని ఇటువంటి లక్షణాలు అన్నీ కనబడుతున్నాయంటే వాళ్ళలో ఈ ఆత్మ ఉన్నట్టే. సో ఆత్మ ఉంది కదా అని చెప్పి వదిలేస్తావా, వదిలించుకుంటావా? యువర్ డెసిషన్. సో యెజబేలు ఈ దురాత్మే, యెజబేలు ఆత్మ ఈ యొక్క వ్యభిచార ఆత్మనే. నెక్స్ట్ డెలైలో ఉన్నది కానీ లేకపోతే వేరే వాళ్ళలో మనం బైబిల్లో చూస్తున్నాం చాలాసార్లు. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఆత్మలు అంటే వ్యభిచార ఆత్మలు. ఓకే. సో తర్వాత అపోస్తల కార్యాలు 16:16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత
తన యజమానులకు బహులాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆగండి సరిగ్గా మళ్ళీ చదవండి. మీకు మీరు చదువుకోవాలా, అంత మాటలు కూడా నేను చెప్తామంటే వినడం కాదు. మీరు కూడా బైబిల్ తీయాలా, చదవాలా, చదువుకుని నోట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి, బుక్లో రాసుకోవాలా. వినేసాను మెసేజ్ అని అంటే కాదు. మెసేజ్ వినేసి కూర్చుంటే మీకేం ప్రయోజనం లేదు. రాసుకోవాలా, ఎక్కడైనా సరే రాసుకోవాలా, చదువుకోవాలా, మెమరైజ్ చేసుకుంటేనే మీకు గుర్తుండి మీకు మీరు అలర్ట్ అవుతారు. యోసేపుకి 10 ఆజ్ఞలు ఎవరైనా ఇచ్చారా? అప్పటికి ధర్మశాస్త్రమే లేదు. మరి ఆయనకి ఎందుకని భయం వేసింది? అవునా? యోసేపు, మోషే కాదండి, యోసేపు, జోసెఫ్. అవునా? ఫరో యొక్క భార్య వచ్చి టెంప్ట్ చేయడానికి వచ్చింది. రా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మా ఆయన కూడా లేడు అని చెప్పి టెంప్ట్ చేయడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఇది దేవుడి కార్యానికి విరుద్ధము, దేవుడికి నచ్చని పని, అమ్మో ఇలా చేయకూడదు, దేవుడు కోపం వస్తుంది అని చెప్పి ఎందుకు పారిపోయాడు? ఎందుకు అక్కడి నుంచి ఆమెను తోసేసి పారిపోయాడు? ఎందుకు పారిపోయాడండి? తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు? మరి అప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వలేదుగా. పోనీ 10 ఆజ్ఞల ప్రకారం అమ్మో దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడు అని అనుకోవడానికి ఆయనకి తెలుసు, ఇటువంటి పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుంది, ఇటువంటి పనులు చేస్తే దేవుడికి నచ్చదు అని. సో అందుకనే ఆయన తప్పించుకోగలిగాడు. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ఈ స్క్రిప్చర్స్ అన్నీ రాసుకుంటున్నామో, చదువుకుంటున్నామో, మెమరైజ్ చేస్తున్నామో, ఈ ఆలోచనలతో ఎప్పుడైతే ఉంటున్నామో, ఆ పాపం చేయాలని అపవాది ప్రేరేపించినా సరే వెంటనే ఈ వాక్యములు నీకు గుర్తొస్తాయి. వాక్యము నీకు గుర్తొచ్చి వెంటనే నువ్వేం చేస్తావు? సో ఈ వాక్యములన్నీ కూడా గుర్తొచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? జాగ్రత్త పడతావు. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తుంది. ఈ వాక్యానుసారంగా నువ్వు ఎలా చేయకూడదు, ఇలా రాయబడి ఉంది కదా, నువ్వు ఎలా చేస్తావు అని నిన్ను గద్దిస్తుంది. నీకు ఈ వాక్యమే తెలియకపోతే నువ్వు ఎలా విడుదల పొందుతావు? సత్యం అంటే ఏంటి? వాక్యము. నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో స్వాతంత్రుడు అవుతావు. వాక్యాన్ని తెలుసుకోకుండా నువ్వు ఏదో వినేసి ఊరుకుంటే నాకు అంత గుర్తుంటుంది అంటే నీకు ఆ గంట మాత్రమే గుర్తుంటుంది, తర్వాత నీకేం గుర్తుండదు. ఎన్న ఒక అరగంట గుర్తుంటుంది, గంట గుర్తుంటుంది, లేకపోతే సాయంత్రం వరకు గుర్తుంటుంది, రేపొద్దున వరకు గుర్తుంటుంది, తర్వాత అసలు నీకేమీ గుర్తుండదు. సో ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఒక యవనస్తురాలు. ఈమె ఈ అపోస్తుల కార్యాలు 16:16లో మనం చదువుతున్నాం. చదవండమ్మా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ప్రార్థనా స్థలానికి పౌలు ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఒక యవనస్తురాలంట. దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత. ఆగండి. ఇప్పుడు చాలామందికి కొన్ని పిచ్చి అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు అంటే జాతకాలు చెప్పించుకుందాము, సోది చెప్పించుకుందాము, జోష్యం చెప్పించుకుందాము, ఇవన్నీ కూడా. అయితే బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, ఎవరిని నేను కించపరచట్లేదు, లేకపోతే ఎవరిని కూడా నేను తక్కువ చేయట్లేదు. బైబిల్ ప్రకారం ఏముంది? దురాత్మ పట్టినదై ఆమె ఏం చెప్తుందంటే సోది చెప్తుందంట. అంటే ఎవరైనా నీకు ఏదైనా సోది చెప్తున్నారన్నా, లేకపోతే నీ జాతకం చెప్తున్నారన్నా, నీ యొక్క ఫ్యూచర్ చెప్తాను, నేను ప్రెడిక్ట్ చేస్తాను, అది ఇది అని అన్నారంటే వాళ్ళలో ఏమున్నట్టు? ఏముందండి? జ్ఞానమా? 6th సెన్సా? ఏముందంట? 6th సెన్స్ కాదు, ఏ సెన్స్ కాదు. ఏంటది? దురాత్మ. ఆ దురాత్మ చెప్తుంది నీకు. ఆ దురాత్మ చెప్పే మాటలు నువ్వు నమ్మేసి అన్నీ కూడా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అదేంటి బ్రదర్, మరి నేను విన్న తర్వాత నాకు జరిగినాయిగా. అవును, జరిగిన తర్వాత నిజంగా ఉన్నాయా? ఎన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని రోజులు నువ్వు లాభం పొందావు? ఎన్ని రోజులు నువ్వు నష్టపోకుండా ఉన్నావు? అది గమనించవే. జరిగింది కరెక్టే, మరి జరిగిన తర్వాత ఆ అద్భుతం నీ జీవితంలో ఎన్ని రోజులు ఉంది? ఎన్ని గడియలు నిలిచింది? ఎన్ని సంవత్సరాలు నిలిచింది చెప్పు. అది గుర్తురాదు. కరెక్ట్గా జరిగింది బ్రదర్, వాళ్ళు చెప్పిందా జరిగింది, వీళ్ళు చెప్పిందా జరిగింది అని చెప్పి పదే అక్కడ పోతున్నావా? నువ్వు దురాత్మ వశంలోకే పోతున్నావు. ఒక్కసారి నువ్వు ద్వారం తెరిచిన తర్వాత దురాత్మ ఎప్పుడు కూడా తలుపు పెట్టుకోమా, నేను రావట్లేదు, నేను వేరే ఇంటికి వెళ్తున్నాను అనదో. ఎప్పుడు కూడా ఏ ద్వారం తెరవబట్టి ఉంటే ఆ ద్వారం బట్టి అది లోపలికి దూరుతాయి నీ జీవితాన్ని పాడు చేయడానికి ఎప్పుడు కూడా. సో ఈమె చాలా డబ్బులు సంపాదించిందంట. దేని కలిగి? దురాత్మ కలిగి సోది చెప్పిందంట. అర్థమవుతుందా? సో దురాత్మలు ఉంటేనే ఏదైనా చెప్పగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా ప్రెడిక్ట్ చేయగలుగుతారు, ఏదైనా ఫ్యూచర్ చెప్తారు. ఇది కలుస్తుంది, ఇది కలవదు.
ఇది జరిగితే ఇది జరగదు, ఈ సమయం బాగా కలిసి వస్తుంది, ఈ సమయం బాగా కలిసి రాదు, లేకపోతే రేపే మంచి రోజు, రేపు చెడ్డ రోజు, లేకపోతే ఇంకో గడియలో నువ్వు బయటికి పోతావు, చనిపోతావు, ఇక్కడే ఉంటే నువ్వు బతుకుతావు. సాతానుగాడు చెప్పిన మాటలకు నువ్వు లోబడితే ఏమవుతుంది? షేక్ హ్యాండ్. ఎప్పుడైతే నువ్వు సాతానుగాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావో వాడింకా నువ్వు నమ్మిన దాన్ని బట్టి చేస్తాడు. యేసయ్య అందుకని అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఎప్పుడు? ఎవరిని నమ్మినప్పుడు? యేసయ్యను నువ్వు నమ్మినప్పుడు, యేసయ్య క్రియల్ని నువ్వు నమ్మినప్పుడు, యేసయ్య వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు, యేసయ్య చెప్పిన మాటలను నువ్వు నమ్మినప్పుడు, నమ్మిన మాటలను బట్టి నీ జీవితంలో క్రియలు జరుగుతాయి. అదేవిధంగా సాతానుగాడు చెప్పిన మాటలను బట్టి నువ్వు నమ్మినప్పుడు, వాడికి తల యొగ్గినప్పుడు, వాడు చెప్పినట్టుగా నువ్వు ఆలకిస్తున్నప్పుడు వాడు చెప్పినట్టుగా జరుగుతాయి. సో ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకో. అంత మాటలు కూడా వాటిని చూసి వీటిని చూసి వీళ్ళు చెప్తే జరిగిపోతుంది, వీళ్ళు చెప్తే జరగట్లేదు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టక. సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అకల్ట్ అని అంటాం. అంటే ఈ దురాత్మ హేయమైన దురాత్మ క్రియల్లో ఇన్వాల్వ్ అవ్వడం, భాగస్థులు అవ్వడం. చేతబడులు చేసేటోడు క్రైస్తవులే చాలామంది దగ్గరికి వెళ్తారు తెలుసా, చేతబడులు చేసేటోళ్ళ దగ్గరికి. నాకు తెలుసు, సేవకులు కూడా వెళ్ళారు, నాకు తెలిసిన వాళ్ళు. అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ కాదు, చెప్పారు ఫోన్లు చేసి, బ్రదర్ మా సేవకుడు కూడా ఇలా చేయించాడు బ్రదర్ అని. ఎంత దారుణం అది! దేవుని సేవ చేస్తూ దేవుని ఆత్మ కలిగి నువ్వు ఒక చేతబడి చేసేటోడి దగ్గరికి పోయి అది కూడా చాలామంది సాక్ష్యాలు నేను విన్నాను. కొంతమంది అంట నా సంఘానికి ఎక్కువ మంది రావట్లేదు, ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ మా సంఘానికి ఎందుకు రావట్లేదు, వాళ్ళందరూ రావాలని చెప్పి చేయించారంటే. ఇలాంటివా? నీ గొర్రెలు అయితే నీ స్వరం విని, ఆయన స్వరం వినబడి ఆ గొర్రెలు నీ దగ్గరికి పంపబడతాయి. నువ్వు మళ్ళీ వేరే గొర్రెల్ని నీ దగ్గర తీసుకుని వచ్చి పెట్టినా వాటికి ఒకటే పాత్ర తెలుసు. గొర్రెలు ఎప్పుడు కూడా ఒకటే రూట్ గుర్తుపెట్టుకుంటాయి, ఒకటే స్వరాన్ని గుర్తుపడతాయి, ఎవరి కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. నువ్వు బలవంతంగా వాటిని తెచ్చేసి నీ మందిరంలో నీ సంఘంలో పెట్టేసుకుందా అని నువ్వు అనుకున్నా ఆ గొర్రెలు ఎక్కువ రోజులు ఉండవు. కొన్ని రోజులు మాత్రమే ఉండి తర్వాత మళ్ళీ వాటి రూట్ వాటికి గుర్తొచ్చి వెళ్ళిపోతాయి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే. సో వీళ్ళు ఉండట్లేదు, నా సంఘం పెరగట్లేదు, నా సంఘానికి ఎక్కువ మంది రావట్లేదని నువ్వు అసూయపడితే కాదు, దేవుణ్ణి అడగాలి. నువ్వు ప్రేమించి దేవుని వద్ద నువ్వు ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ నీకు కనెక్ట్ చేస్తాడు. ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు బతుకుతున్నా సరే నీ దగ్గరికి వస్తారు వాళ్ళు, దేవుడు పంపిస్తాడు. అంతే తప్ప నువ్వు మనుషుల మీద ఆధారపడితే ఏం ప్రయోజనం లేదు. సంఘానికి నా సంఘంలో 10 మందే ఉన్నారు, 20 మందే ఉన్నారని నువ్వు అనుకుంటే వేల మంది ఉన్న సంఘంలో లేనిది నీ 10 మందిలో 10 మంది సంఘం కింద ఉన్న నీకు దేవుడు బోల్డ్ అండ్ క్రియలు చేస్తాడు, దేవుని మహిమను చూపిస్తాడు, దేవుని కృపను చూపిస్తాడు. సో అపోస్తల కార్యాలు 16:16లో చూస్తున్నాం, దురాత్మ కలిగి ఆమె సోది చెప్తుంది, సోది చెప్పి బోల్డ్ అని డబ్బులు సంపాదించింది. సో ఎవరైతే చూపించుకున్నామో అని అంటున్నారో, ఎవరైతే ఇది చూసి చెప్పారు, కాలు చూసి చెప్పారు, లేకపోతే ఇట్లా మనకి జోడాక్ సైన్స్ చూసి చెప్పారు, స్టోన్స్ క్రిస్టల్స్ స్టోన్స్, అవునా? వాళ్ళు ఏమంటున్నారండి? అంత మాటలు సీరియస్గానే కాదు, కొంతసేపు మనం నవ్వుకునే విధంగా కూడా ఉండాలి. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే సంతోషం ఉంటుంది. సో అందరినీ తిట్టాలనేది కాదు, అందరినీ ఏదో అనాలని కాదు. తెలుసుకోండి, ఇప్పటికైనా గుడ్డితనంలో బతకొద్దు. ఎన్ని రోజులని మీరు ఆ జీవితంలో పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను బ్రదర్, ఇప్పుడు దాకా మారలేదు, ఇప్పుడు దాకా జరగలేదు, ఇప్పుడు దాకా అవ్వలేదని ఎన్ని రోజులు నువ్వు ఇంకా అలాగే మోసుకుంటూ తిరుగుతావు. ఇంకా విడుదల వద్దా? అంత మాటలు ఇంకా అలాగే బతికేస్తావు నీ జీవితం అంతా. సో యూ షుడ్ బి డెలివర్డ్. సో ఇలాంటి హేయమైన కార్యములు నువ్వు చేతులు కదిపినా నీలోకి అది ఉంటుంది. అందుకనే ఆ వ్యక్తి ఏం చేస్తాడో, మొన్న వెళ్ళినప్పుడు నాకు జరిగింది కాబట్టి ఈసారి కూడా వెళ్దాం, ఈసారి కూడా చూద్దాం. నిన్ను అలా ప్రేరేపించేది ఏంటి? లోపల ఒకటి వచ్చేసింది ఆల్రెడీ, అదే నిన్ను తీసుకుపోతుంది, పదా అని చెప్పి. అర్థమవుతుందా? పామ్ రీడర్స్, జోడాక్ సైన్స్, లేకపోతే ఏదో ఒక రీడర్స్, నీకు తెలియకుండా అన్నీ రీడ్ చేస్తుంది సాతాను.
అవునా? ఇట్లాంటివన్నీ నేను చెప్పాను అనుకోండి, తట్టుకోలేరు. అందుకనే సో సాతాను సంబంధమైనది, అక్కల్ట్కి సంబంధించింది, అపవాదికి సంబంధించిన శక్తులు, అపవాదికి సంబంధించిన హేయమైన కార్యములు, క్రియలులో పాలి భాగస్థులు అవ్వద్దు. అయితే మీరు కూడా అపవాది చేత శోధింపబడతారు ఖచ్చితంగా. వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి నేను కూడా వెళ్ళొచ్చానండి, ఖచ్చితంగా రమ్మన్నారండి, పిలిచారండి, అందుకని నేను కూడా వెళ్ళానండి, నేను కూడా పాలి భాగస్థుని అయ్యానండి అంటే నీ వెనకాల ఒకటి కాదండి, అనేకమైనవి వస్తాయండి. సో ఫ్రెండ్స్ అండి, రిలేటివ్స్ అండి అంటే నీకు దేవుడి మీద నిబద్ధత లేక, నీకు దేవుడి మీద ప్యాషన్ లేనప్పుడు అంతే, మనుషులకే నువ్వు తలంచుతావు తప్పితే దేవుడు చెప్పిన దానికి నువ్వు తలంచవు. ఖచ్చితంగా దేవుడు నీతో పాటుగా ఉంటే మంచి రోజు ఏంటి, చెడ్డ రోజు ఏంటి? దేవుడు నీతో పాటు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు, చేయబట్టి నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన పని ఏంటి? నువ్వు దేవుడిని అడిగావా, ప్రభువా నీ శక్తి నాకు కావాలని? అడగకుండా ఎవరి దగ్గరైనా ఏదైనా శక్తిని చూడంగానే వెంటనే పనులు అయిపోతున్నాయంట పరిగెట్టుతావు. పరిగెట్టిన తర్వాత నీకు ఆ పని ఎన్ని రోజులు ఉంటుంది అది గమనించవే. ఎన్ని రోజులు నీ జీవితంలో పనిచేస్తుంది ఆ పని? ఆ శక్తి నీకు ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఆ శక్తి పని చేయడమే కాకుండా నీ మీద రివర్స్ అవుతుంది. ఆ పని నీకు తెలియదు. ఆ విషయం నీకు తెలియక ప్రతిసారి నువ్వు పరిగెడుతున్నావు. సో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. దేవుని బిడ్డల కింద నువ్వు ఉన్నప్పుడు యూ షుడ్ లీవ్ ఆల్ దీస్ థింగ్స్. సో యూ షుడ్ లీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు బైబిల్. యోబులో ఉంది ఇవన్నీ కూడా. యోబు గ్రంథంలో మనం ఇవన్నీ చూస్తాం. జొడాక్ సైన్స్ చూడకూడదని, అవునా? ఈ యొక్క మంచి రోజులు, చెడ్డ రోజులు, ఎదురు రావడాలు, లేకపోతే ఇవన్నీ హేయమైన క్రియలు, కార్యములు అని చెప్పి, దేవుడికి ఇష్టం లేని పనులు అని చెప్పి మనకు బైబిల్లో ఉంది. సో నేను వాటి గురించే చెప్తున్నాను. అంత మాటలు అవి చూస్తాను, ఇవి చూస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు చెప్పినట్టుగా ఈ టైంకే పెళ్లి చేసుకుంటాను, ఈ టైంకే నేను ఇది చేస్తాను, ఈ టైంలో ఓపెనింగ్ చేస్తాను, ఈ టైంలో కడతాను, ఈ టైంకి ఈ తెస్తాను అంటే, కానీ నీ ఇష్టం, నువ్వు ఎలా చేసుకుంటావు చేసుకో. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కాపాడు అని మాత్రం అనొద్దు. డోంట్ డూ దట్. ఇఫ్ యూ లైక్ ఆల్ దోస్ వరల్డ్లీ థింగ్స్ దెన్ గో విత్ ద వరల్డ్, డోంట్ కమ్ విత్ గాడ్. దేవుడి దగ్గరకు నువ్వు రావద్దు. నీకు అవన్నీ బాగా హెల్ప్ చేస్తున్నాయి, నీకు అన్నీ బాగా కలిసి వస్తుంది అన్నప్పుడు అక్కడే ఉండిపో. దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ అటొక్క కాలు ఇటొక్క కాలు వేసి ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది నీ జీవితం. సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దోస్ థింగ్స్. సో ఇటువంటి సూచనలు ఏవి నీకు కనపడినా ఏం ఆలోచించక, నీలో ఒక దురాత్మ ఉంది. ఇట్లాంటి సూచనలు మొదటి నుంచి ఇప్పుడు దాకా 7 సూచనలు మనం చూసాము. సో మొదటిది, నీ కళల్లో అటాక్స్ జరుగుతున్నాయా? రెండోది, నీ యొక్క థాట్స్ అన్నీ కూడా నిన్నే వేధించే విధంగా వస్తున్నాయా? నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వస్తున్నాయా? విపరీతమైన కోరికలు కరుగుతున్నాయా? నీ కంట్రోల్లో, నీ యొక్క నాలిక నీ కంట్రోల్లో లేదా? నెక్స్ట్, వ్యభిచార ఆత్మ కలిగి వ్యభిచార సంబంధమైన క్రియలు అన్నీ కూడా నీకు కలుగుతున్నాయా? నెక్స్ట్, దేవుడికి ఇష్టం లేని హేయమైన కార్యముల్లో నువ్వు సభ్యత్వం పొందుతున్నావా? ఈ యొక్క చేతబడులు కానీ, దురాత్మ క్రియలు కానీ, సోద చెప్పడం కానీ, వీటన్నిటిలోకి నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావా? నీలో ఆల్రెడీ ఒక దురాత్మ ఉంది. ఇప్పటికైనా పశ్చాత్తాప పొంది దేవుని క్షమించమని అడిగి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని 3 days అండ్ సమ్టైమ్స్ నేను 3 రోజుల్లోనే నువ్వు డెలివరీ అయిపోతాను నేను చెప్పట్లే. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటెన్స్ ఆఫ్ ప్రేయర్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేయర్. నీ ప్రార్థన సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు 3 daysలో అవ్వచ్చు, కొన్నిసార్లు 7 days అవ్వచ్చు, కొన్నిసార్లు 21 days అవ్వచ్చు, కొన్నిసార్లు 40 days కూడా కావచ్చు. నీ జీవితంలో అది ఎంత బలంగా నాటుకుపోయిందో దాన్ని బట్టి ఉంటుంది. అది అప్పుడే ఫ్రెష్గా మొలకెత్తుతుంది విత్తనం అంటే 3 days చాలు. అలా కాదు, కొంచెం పెరిగింది అంటే 7 days. ఇంకా అది కాయలు కూడా కాసేస్తుంది, దాని వేలు కూడా బాగా సాగిపోయినాయి అంటే ఇంకా 40 days చేసినా సరే వీ కాంట్. అందుకనే ప్రార్థన సహాయం కోసం నువ్వు అడగాలి. నీ యొక్క సేవకులను పిలిపించుకోవాలి, ప్రార్థన చేయమని చెప్పాలా. ప్రతిదీ దురాత్మ లేకుండా ఏ కార్యము నీ జీవితంలో నువ్వు చూడట్లేదు. నష్టాలు, కష్టాలు, బాధలు, వీటన్నిటి వెనకాల ఒక దురాత్మ ఉంటుంది. నువ్వు అది గమనించు. ఇప్పటికైనా గమనించి మెలుగు కలిగి ప్రార్థన చేయి.
మెలకు కలిగి ఇప్పటికైనా సరే నువ్వు ప్రార్థన చేయకపోతే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. యేసయ్య ఉన్నాడు, ప్రతిసారి నీకు హెల్ప్ చేస్తాడు, ప్రతిసారి కూడా నీకు ఆదరణ కలగజేస్తాడు, ప్రతిసారి కూడా నీకు ఏ సహాయం కావాలన్నా సరే దేవుడు చేస్తాడు. కానీ నువ్వు నీ రెండు చేతులు కూడా ఇద్దరికి నువ్వు చేతులు చాపి షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు గట్టిగా పట్టుకుంటే దేవుడు మాత్రం నీకేం చేస్తాడు? అందుకనే యూ డిసైడ్ విచ్ హ్యాండ్ యూ వాంట్. సెకండ్ పార్ట్లో మిగిలిన విషయాలన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవి జస్ట్ 7 థింగ్స్ మాత్రమే. ఇంకా చాలా సూచనలు ఉన్నాయి. మనం ఎలా చూసుకుంటూ పోతా ఉంటే ఒక 30 వరకు ఉంటాయి. సో ఏడాటికే మనకి ఇన్నిన్ని కనిపించినాయి. ఎప్పటికైనా మనం గమనించుకోవాలి, దేవుడికి సంబంధించింది ఏదైతే నా జీవితంలో కనపడుతుందో ప్రతిదీ దురాత్మనే. సో బీ అలర్ట్ అండ్ ప్రే. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మీ జీవితంలో అందరికీ అర్థమై జాగ్రత్త పడును గాక. ఎవరు కూడా విని మళ్ళీ చెవి ఒగ్గకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడిని క్షమించమని అడగకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేస్తాను, నేను బయటికి రాలేకపోతున్నాను నువ్వు అనుకుంటే సరిపోదు. డెడికేట్ యువర్ సెల్ఫ్. జాబ్ ఉంది, పనులు ఉన్నాయి, లేకపోతే నాకు టైం కుదరదు అని అంటే నీ ఇష్టం. నీకు నువ్వు టైం కుదుర్చుకోకుండా నాకు జాబ్ ఉంది, పని ఉంది అని అనుకుని నువ్వు తిరుగుతా ఉన్నంతసేపు అది తప్పించుకుంటానే ఉంటుంది. సో అలా కాదు, నా జీవితంలో ఇది ఉండడానికి వీల్లేదు అని చెప్పి నీకు నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో గడుపుతావో నువ్వు త్వరగా విడుదల పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఏ డిలే లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఒక్క ఆటంకాలు నీ జీవితంలో కలగకుండా నువ్వు ప్రతిదాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేయర్ చేసుకుందాం. లార్డ్ జీసస్, రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్, యేసు నామములో ప్రభా ఇప్పుడైనా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు దాకా ప్రభా ఎవరి జీవితంలో అయితే ఈ సూచనలు చూశారో ప్రభా, ఎవరైతే నాలో కూడా దురాత్మ ఉందా అని అనుకుంటున్నారో ప్రభా, వాళ్ళందరిలోంచి యేసు నామములో నీ అగ్ని ఇప్పుడే విడుదల చేస్తున్నాను. యేసు నామములో నీ పరిశుద్ధాత్మ అగ్నిని ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ప్రతి దురాత్మ చీకటి కూడా ఇప్పుడే విడిచిపోవును కాక యేసు నామములో. వాళ్ళ జీవితాన్ని విడిచిపోవును కాక యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో ప్రభా వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ప్రభా ఏ చోట కూడా దాక్కోవడానికి వీల్లేదు యేసు నామములో. ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఇప్పుడు కాల్చివేస్తున్నాను. నీ యొక్క రక్తాన్ని ఇప్పుడే ప్రోక్షిస్తున్నాను ప్రభా, నీ యొక్క రక్తాన్ని ఇప్పుడే ప్రోక్షిస్తున్నాను. నీ యొక్క బిడ్డలందరిపైన ఎవరైతే చూస్తున్నారో, విడుదల పొందాలని ఆశపడుతున్నారో, ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరి నిమిత్తమైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడే విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. ఆ మొండి దురాత్మలన్నీ బయటికి పోవును గాక యేసునామములో. ఇప్పటికైనా ఆ గుడితనంలోంచి బయటికి రా యేసునామములో. ఆ యొక్క చీకటిని కలగజేస్తూ, గుడ్డితనాన్ని కలగజేస్తూ, మోసం చేస్తూ ఉన్న ప్రతి దురాత్మ కూడా ఇప్పుడే వాళ్ళ జీవితంని విడిచిపెట్టిపోవును గాక యేసునామములో, విడిచిపెట్టిపోవును గాక యేసునామములో. రైట్ నౌ కమాండ్ ఎవ్రీ డిమానిక్ ఫోర్సెస్ టు ఫ్లీ ఫ్రమ్ their lives, from their bodies, from their lives, from their jobs, from their marriages, from their health in Jesus mighty name. యేసు నామములో వాళ్ళ యొక్క ఆరోగ్యం నుంచి, వాళ్ళ యొక్క జాబ్స్ నుంచి, వాళ్ళ యొక్క మ్యారేజెస్ నుంచి, వాళ్ళ యొక్క రిలేషన్స్ నుంచి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి, వాళ్ళ యొక్క జీవితం నుంచి, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి నుంచి ఇప్పుడే వదిలిపోవును గాక యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో ప్రభా ఇప్పుడేనైనా ఎవరికి మళ్ళీ కళలు రావడానికి వీల్లేదు, చెడ్డ కళలు రావడానికి వీల్లేదు, అపవాది శోధనలు రావడానికి వీల్లేదు, నెగిటివ్ థాట్స్ రావడానికి వీల్లేదు. అవునైనా అకల్టిజంలోకి పాలిభాగస్తుల కింద ఉండడానికి వీల్లేదు, సాతాను సంబంధమైన క్రియల్లో, హేయమైన క్రియల్లో పాలిభాగస్తుల కింద ఉండడానికి వీల్లేదు యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో ప్రభా ఎవరు కూడా ప్రభా అవునైనా నీకు దూరంగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా నీకు దగ్గరగా ఉండి ప్రభా విడుదల పొందును గాక యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు దాకా వాళ్ళ జీవితంలో శాంతి సమాధానం లేదేమో ప్రభా, ఇప్పుడు దాకా ఈ క్రియలు, ఈ సూచనలు అన్నీ చూసుకోవడం, ఏం చేయాలో, ఎలా బయటపడాలో వాళ్ళకి అర్థం కావట్లేదేమో ప్రభా. వాళ్ళందరూ కూడా నిశ్చయముగా ప్రార్థనలో ఉండి ప్రభా, ఉపవాసంతో ప్రార్థనలో ఉండి ప్రభా వాళ్ళందరూ కూడా బయటపడును గాక యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం చేయండి అయినా, నీ దేవదూతల ద్వారా మీరు సహాయం చేయండి ప్రభా. అవునైనా నీ యొక్క బిడ్డలు అందరూ విడుదల పొందాలి. ఈ సత్యాన్ని తెలుసుకుని వాళ్ళందరూ విడుదల పొంది అవునైనా వాళ్ళ జీవితంలో ప్రభా మీరు ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని చక్కగా వాళ్ళందరూ కూడా అనుభవించలాగిన, పొందుకునేలాగిన మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.